నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గణపతి ఉత్సవాల సందర్భంగా మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ. పర్యావరణాన్ని పరిరక్షించాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళిత ఆదివాసీ హక్కులు మానవ హక్కులే. న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవా ప్రాధికారిక సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్. సాలూరులో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. మట్టి వినాయకులను పూజించాలని పిలుపు. వివరాలు చూద్దాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు దర్శించుకున్నారు. 3 లాంతర్లు పైడితల్లి అమ్మవారి చదురుగుడిని మంత్రి సందర్శించారు. కొండపల్లి శ్రీనివాస్కు ఆలయ పూజారులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండపల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి గుడిని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు వినాయక నవరాత్రి ఉత్సవాలకు మండపాలన్నింటికీ ఉచిత విద్యుత్తును అందిస్తామని చెప్పారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర లెవెల్కు పైడిమాంబ పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా పైడితల్లమ్మ గారి పండుగ వైభవంగా చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6-7 తారీఖున నిర్వహించబడుతుంది. ఆ డేట్లు ఖరారయ్యాయి. ఎందుకంటే దసరా అయిపోయిన మొదటి మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుంది. సిరిమానోత్సవం ముందు రోజు తొలేలు జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక మంచి పండగ గత సంవత్సరం కన్నా ఇంకా వైభవంగా చేయడానికి కూడా మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తాము. గత సంవత్సరం చాలామంది అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంతే భారీగా అంతకన్నా బెటర్ భారీగా ఏర్పాట్లు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్స్పాన్షన్ కూడా శాంక్షన్ చేశారు. ఆలయానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా అలొకేట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయి పండుగ అయిపోయిన తర్వాత ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మా యువ నాయకులు లోకేష్ గారు అందరి డిపార్ట్మెంట్కి ఆదేశించి ఎక్కడైతే వినాయక చవితి కుటీరాలు లేకపోతే చిన్న ఇవి చేస్తున్నారో వాటికి పవర్ ఫ్రీగా సప్లై చేయమని డిపార్ట్మెంట్కి ఆదేశం చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక మంచి ఈ నవరాత్రులు కూడా ఈ 9 రోజులు కూడా ఎవరైతే వినాయకుని ప్రతిష్ఠించి పండగలా చేసుకుంటారో వాళ్ళకు కూడా ఒక మంచి శుభవార్త కింద నేను తెలియజేసుకుంటాను. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ ఇంజనీర్ సరిత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 6,000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్టుగా తెలిపారు. దీనికోసం విజయనగరంలో ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఇవే కాకుండా వివిధ పరిశ్రమల సహకారంతో పలుచోట్ల మట్టి గణపతి విగ్రహాల పంపిణీ ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పారు. కాలుష్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, లోక్సత్తా అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ, ఆ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మనకి రేపు వినాయక చవితి పర్వదిన సందర్భంగా అందరూ పర్యావరణ హితంగా మట్టితో చేసిన విగ్రహాలు మాత్రమే వాడాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారు ఈరోజు విజయనగరం జిల్లాలో మొత్తం 6,000 విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటి మెటీరియల్తో చేయడం వలన అవి నీటిలో కరగకపోవడం వలన
అక్కడ జలరాశులకు కానీ నీటి కాలుష్యం కానీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో మా నినాదం ఏంటంటే అందరూ మట్టితో చేసిన విగ్రహాలు వాడితే అది నీటిలో ఈజీగా కరిగిపోతుంది కనుక అది వాడాలి. ఇంకా నిమజ్జనం చేసే ముందు కూడా దాని డెకరేషన్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఇవన్నీ రిమూవ్ చేసి ఒట్టి విగ్రహాన్ని మాత్రమే దయచేసి నిమజ్జనం చేయండి. ఇది ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గురించి మీకు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చేతుల మీదుగా మట్టి వినాయకులను విజయనగరంలో ఉన్న జర్నలిస్టులకు కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేసేందుకు మీడియా ఎంతగానో కృషి చేస్తుందని, అందులో భాగంగా ఈరోజు మట్టి వినాయకులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజీ నాయకులు పంచాయతీ అప్పారావు, ఎస్ఎన్ఎం రాజు, పాత్రో తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గత 5 సంవత్సరాల నుంచి వినాయకుని మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షులు మనోజ్ కుమార్ తెలిపారు. ఈరోజు బ్యాంకు కాలనీలో సుమారు 2000 వినాయకుడి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అందులో భాగంగా హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి శివవర్మ, హ్యాండ్స్ సొసైటీ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. 6 సంవత్సరాల నుండి కూడా మట్టి వినాయక ప్రతిమల్ని పంచడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక 500 ప్రతిమలను పంచడం జరుగుతుంది. మరి పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మట్టి వినాయకుల్ని పర్యావరణ పరిరక్షణ నిమిత్తము మరి ఏదైతే ప్రథమ గణాధిపతికి పూజ చేయాలో సొసైటీకి మంచి వాతావరణంలో ఈ పూజ జరగాలని, గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు మరి పర్యావరణం పాడవకుండా మరి సాంప్రదాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో ఈ హ్యాండ్ సొసైటీ వారు చేసినటువంటి ఈ సాహసం అయితే అవనివ్వండి, ఒక పుణ్య కార్యక్రమం అయితే అవనివ్వండి, ప్రజాబాహుల్యం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మంచి మనసుతో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని వారు ఈరోజు మమ్మల్ని పిలిచి మంచి మనసుతో ఆదరించి అవకాశం కల్పించారు. మరి ఏదైతే గణనాథుని పూజించి విఘ్నాలు తొలగి సొసైటీకి పూజించిన వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ సత్సంకల్పం మంచిగా నెరవాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉంటూ అందరూ కూడా ఈ సదుద్దేశాన్ని అర్థం చేసుకొని మట్టి వినాయకుడిని తీసుకెళ్ళి మహాపూజలు జరిపించే గణపతికి నిమజ్జనం చేసి పర్యావరణాన్ని రక్షించడంతో పాటు ఆశయాలు కూడా నెరవేర్చుకొని అందరూ బాగుండాలని చెప్పి హ్యాండ్స్ సొసైటీ వారు మరి ఏర్పాటు చేసినటువంటి దానిలో మీ అందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని, ఆ గణనాథుని మిమ్మల్ని ఆశీర్వదించాలని ఒక ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీగా మిమ్మల్ని కోరుకుంటూ దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా మహాసభ సందర్భంగా యూత్ హాస్టల్లో దళిత ఆదివాసీల హక్కులపై సదస్సు నిర్వహిస్తారు. దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు అధ్యక్షతన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ ప్రాధికారిక సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఏ రూపంలోనైనా వివక్షత పాటించడం చట్టరీత్యా నేరమే అని, అంటరాని తరం నిర్మూలన సామాజిక బాధ్యత అని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా అనేక రకాల వివక్షతను నిర్మూలిస్తుందని, అందుకోసం పటిష్టమైన యంత్రాంగం రాష్ట్ర జిల్లా స్థాయిలలో పనిచేస్తుందని తెలిపారు. బాధితులకు సాక్షులు ఈ చట్టం ద్వారా హక్కులు కల్పించబడతాయని, బాధితులు ప్రైవేటుగా న్యాయవాదిని పెట్టుకునే హక్కు, బెయిల్ విచారణలో బాధితుల అభిప్రాయాన్ని వినే హక్కు ఉందని తెలిపారు. ఎస్సీ ఎస్టీలు, మహిళలు, పిల్లల కోసం న్యాయ సేవా ప్రాధికారిక సంస్థ ఉచిత సలహాలు, ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని, న్యాయ సేవా ప్రాధికారిక సంస్థ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరియు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అట్రాసిటీ బాధితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సహాయం లభిస్తుందని, అనేక సంక్షేమ పథకాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎలాబరేటివ్గా ఇవ్వలేదు, కానీ 2015లో వే ఆఫ్ అట్రాసిటీని ఏ విధంగా చేయొచ్చు, ప్రతి చిన్న చిన్న విషయాలంటే ఏ ఇన్సిడెంట్ కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఇన్సిడెంట్ని కూడా 2015 అమెండ్మెంట్ చట్టంలో పొందుపరచడం అనేది జరిగింది. అంటే ఏదైనా మన చెత్త వేసినా, లేదంటే ఇంకోటి మనకి ఇంటి నుంచి ఏమైనా డిస్పోజల్ చేసినా, నిరాశ్రయాలు చేసినా, ఇట్లాంటి ఏ ఇన్సిడెంట్ చేసినా కూడా
అది అట్రాసిటీ కిందకి వస్తుంది. అట్లాంటి వాళ్ళని విక్టిమ్స్కి కూడా రిహాబిలిటేషన్ ఇవ్వమని చెప్పి ఆ చట్టంలో చెప్పడం జరిగింది. ఏదైతే విక్టిమ్ ఉంటారో ఆ విక్టిమ్ని విని ఈ వాస్తవాలు ఏంటి అని చెప్పి తెలుసుకొని దాని తర్వాత మాత్రమే బెయిల్ అప్లికేషన్ మీద డెసిషన్ తీసుకోవాల్సిందని చెప్పి ఆ 15 చట్టంలో పొందుపరచడం అనేది జరిగింది. సో ఇట్లాగా మనకేంటంటే లీగల్ సర్వీసెస్ ఈ విధంగా అదే కేసుల్లో కూడా మనం ఏంటంటే ఇన్ అడిషన్ టు ద పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. వాళ్ళతో పాటుగా మీరేమైనా అదనంగా ప్రైవేట్ లాయర్ని పెట్టుకునే ఉద్దేశం కనుక మీకు ఉంటే అటువంటి ఫెసిలిటీ కూడా ఆ చట్టంలో అనేది ఇవ్వటం జరిగింది. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదనంగా మీరు ప్రైవేట్ లాయర్ని కూడా ఎంగేజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ప్రైవేట్ లాయర్ని ఎంగేజ్ చేసుకునే స్తోమత లేకపోతే మీరు వేరే సివిల్ కేసుల్లో అపాయింట్ చేసిన ప్యానల్ లాయర్స్ ఉంటారు అసిస్ట్ చేయడానికి, వాళ్ళను కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మా లీగల్ సర్వీసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది చెప్తున్నాను. ముఖ్యంగా చిట్టిబాబు గారు చెప్పినట్టుగా లీగల్ సర్వీస్ చట్టాన్ని ఎస్సీ ఎస్టీ మహిళలు పిల్లలు వృద్ధుల కోసమే ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అందరికీ నాణ్యమైన వైద్యం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం అమలులోనికి తీసుకుని వచ్చింది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో జూలై 17, 2008 విజయనగరం జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవా పథకం కింద 3258 వ్యాధులకు చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరిగింది. ఆరోగ్య సేవలను విజయనగరం జిల్లాలో 36 నెట్వర్క్ ఆసుపత్రులు, 10 ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులు, 1 జిల్లా కేంద్ర ఆసుపత్రి, 4 ఏరియా ఆసుపత్రి, 1 ఎంసీహెచ్ హాస్పిటల్, 26 ప్రైవేటు హాస్పిటల్స్, 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 46 పిహెచ్సిలు, జిల్లాలో ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ప్రధాన కేంద్ర ఆసుపత్రి నందు 4 ఆరోగ్య మిత్రులను ఏర్పాటు చేసి వారి ద్వారా రోగులతో పాటు సలహాలు సూచనలు చేస్తూ తగిన వైద్యం అందేలా వైద్యులతో చర్చించి ఆరోగ్య మిత్రులు సేవలు అందిస్తారు. విజయనగరం జిల్లాలో 36 నెట్వర్క్ ఆసుపత్రులు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలోకి వచ్చే రోగులకు వైద్యం చేసే ఆసుపత్రులు, ఈ నెట్వర్క్ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్య సహాయం అందించే శస్త్రచికిత్సలు, అవసరమైన రోగులకు ఆసుపత్రుల్లో చేర్చుకొని తగిన శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తారు. ఈ చికిత్స సమయంలో రోజులో భోజన నివాస సదుపాయాలతో పాటు మందులు తదితర సదుపాయాలు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందిస్తారు. విజయనగరం జిల్లాలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం ద్వారా నెలకు 6300 మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లుగా జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సాయిరాం తెలిపారు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం అర్హులైన ప్రతి పేదవాడు 3257 అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరూ 3257 కేసుల వరకు మన అనుబంధ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మన విజయనగరం జిల్లాలో మనకి 36 నెట్వర్క్ ఆసుపత్రులు ఎంపానల్ అయి ఉన్నాయి. అందులో 26 ప్రైవేట్ ఉన్నాయి, ఒక 10 గవర్నమెంట్ హాస్పిటళ్ళు ఉన్నాయి. అలానే మనకి 44 పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎంపానల్ అయి ఉన్నాయి. ఇందులో మనం సెకండ్ గ్రావిడా ద్వారా మనం పిహెచ్సిలో డెలివరీ కూడా మనం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేయించుకోవచ్చండి. అలానే పక్క రాష్ట్రాల్లో బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్ ఈ మూడు రాష్ట్రాలు 3 సిటీస్లో కూడా మనము ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ద్వారా అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ హాస్పిటల్ ఎంపానల్ ఉన్నాయనేది మీకు 104కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు, లేదా ఎన్టీఆర్ వైద్య సేవ యాప్లో ఏ ఆసుపత్రులు ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చండి. దీని ద్వారా ఏ ఆసుపత్రిలో ఏ స్పెషాలిటీస్ అందుబాటులో ఉన్నాయనేది యాప్లో పొందుపరచడం జరిగింది. అలానే మీరు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు పట్టుకొని ఏదైతే మీరు హాస్పిటల్కి వెళ్తారో అక్కడ వైద్యమిత్ర ఉంటారు మీకు సహాయం చేయడానికి. మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసి వ్యాధి కనుక మనకి స్కీమ్లో వచ్చేటట్టయితే కనుక మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్తో వాళ్ళతో మాట్లాడి మొత్తం టెస్టులన్నీ చేయించి స్కీమ్లో పెడతారు. ప్రిలిమినరీగా చేయించుకోవాల్సిన పరీక్షలన్నీ ఫ్రీగా చేస్తారండి. ఒకవేళ ఓ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ దేనికైనా ఇది చూశాకే నిర్ధారిస్తారు స్కీమ్లోకి వస్తుందన్న మాత్రం మనం డబ్బులు పెట్టి చేయించుకోవాలి. ఆ తర్వాత అది స్కీమ్లోకి వచ్చినట్టయితే కనుక ఆ డబ్బులు అనేది రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మనకి వైద్యమిత్ర ఈ విషయంలో మనకి హెల్ప్ చేస్తారన్నమాట. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మనకి ఉన్నప్పుడు 25 లక్షల వరకు కవరేజ్ ఉంటుందండి ఫ్యామిలీకి. సో ఈ కార్డు కవరేజ్ అనేది ఒక సంవత్సరంకి 25 లక్షల వరకు మనము
ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ రీసెంట్గా ఆంకాలజీలో ఎక్కువ ఖర్చు అవుతుందన్న ఉద్దేశంలో 25 లక్షల వరకు పెంచడం జరిగింది. సో అలాగే మనకి ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు ఎంప్లాయీస్కి, వర్కింగ్ జర్నలిస్టులకు కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డు కూడా మనం ఏంటంటే పర్ కార్డు 2 lakh రూపీస్ అనేది కవరేజ్ ఉంటుంది. వీళ్ళకి 1800 వరకు ప్రొసీజర్లు ఉన్నాయండి. అలానే ఇవి కాకుండా వీళ్ళకి అదనంగా ఈ వర్కింగ్ జర్నలిస్టులకి, ఎంప్లాయీస్కి మనం డెంటల్ ట్రీట్మెంట్ కూడా ఈ కార్డ్స్ ఓన్లీ డెంటల్ ట్రీట్మెంట్ వరకు తీసుకోవడానికి పనిచేస్తాయి. అది మనకు ఒక 15 ఆసుపత్రులు విజయనగరంలో ఎంపానల్ అయి ఉన్నాయి. వీళ్ళు ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కడన్నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇదిలో ఉండగా 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు వృద్ధాప్య సేవా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ కార్డు ద్వారా దేశం మొత్తం మీద ఎక్కడైనా ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఈ కార్డు ద్వారా ఏడాదికి 5 లక్షల లోపు ఉచిత శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా ప్రధానమంత్రి ఆయుష్మాన్ పథకంలో మెరుగైన వైద్య సేవలు పొందవచ్చు. ఈ కార్డు పొందాలంటే మీ యొక్క వివరాలను సంబంధిత సచివాలయాలలో పొందుపరచుకోవాలి. భారతదేశంలో ఉన్న ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా ఉచితంగా వైద్య సౌకర్యం పొందవచ్చు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేసి ప్రధానమంత్రి వయోవందన యోజన స్కీమ్ అనేది ఒకటి స్టార్ట్ చేసండి రీసెంట్గా. ఈ స్కీమ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇండియా మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా మనం ట్రీట్మెంట్ తీసుకునే విధంగా PMJAY కార్డు అనేది పనిచేస్తుందండి. ఇది మనకి అర్హులైన వాళ్ళని మన ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి కార్డులని జనరేట్ చేయడం జరిగింది. వయోవందన స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి. 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి, వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా సరే, గవర్నమెంట్ ఉద్యోగి అయినా సరే, ఎవరైనా సరే 70 years దాటితే వయోవందన యోజన స్కీమ్ కింద వాళ్ళు అర్హులండి. వాళ్ళు సమీప ANM దగ్గరికి వెళ్ళి వాళ్ళు కార్డు జనరేట్ చేసుకుంటే కనుక వాళ్ళు ఇండియా మొత్తంలో ఎక్కడన్నా ఏ ఆసుపత్రి ఆయుష్మాన్ భారత్ కింద ఎంపానల్ అయ్యారో అన్ని చోట్ల మీకు ట్రీట్మెంట్ తీసుకునే వెసులుబాటు ఉన్నదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ యాప్ని ఉపయోగిస్తారని, ఏ ఆసుపత్రిలో ఏ స్పెషాలిటీస్ ఎంపానల్ అయ్యో మీరు తెలుసుకుంటారని, మీకు ఏదన్నా ఇబ్బంది కానీ, ఏదైనా హాస్పిటల్లో డినైల్ కానీ, ట్రీట్మెంట్ డినైల్ చేయడం కానీ, ఏదైనా ఇబ్బంది కానీ ఉంటే 104 కాల్ చేసి కంప్లైంట్ ఇస్తారనేసి కోరుకుంటున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సత్య విద్యా సంస్థల డైరెక్టర్ శశిభూషణరావు తెలిపారు. నగరంలోని సత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల వలన పర్యావరణం కాలుష్యం అవుతుందని అన్నారు. ప్రతి ఏటా సత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మట్టి గణపతిని పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనకు చాలా షాప్స్లో వాటిలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతి దొరుకుతుంది. దానికి చాలా కలర్స్ అవి వేస్తారు. సో వాటి వలన మానవాళికి కాకుండా మనం వినాయకుడిని నిమజ్జనం చేశాక వాటర్లో అందులో ఉండే జలరాశులకు కూడా కీడు అనేది కలిగే అవకాశం ఉంటుంది. సో అందువలన ఏంటంటే మనం మట్టి గణపతిని పూజిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. చెరువులో వాటిని కలపడం ద్వారా ఆ మట్టి అందులో కరిగి దానివల్ల మనకు అంటే వాటర్ కూడా పరిశుభ్రం అయ్యి మానవాళికి కానీ జలచరాలకు కానీ చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే మనం 21 పత్రాలతో పూజ చేస్తాము గణపతిని. ఆ పత్రాల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అవి కూడా మన అందరికీ చాలా ఉపయోగం. అలాగే ఈ రంగులు వేసిన బొమ్మల్ని నిమజ్జనం చేయడం ద్వారా వాటర్ పొల్యూషన్ అయిపోతుంది. సో దానివల్ల మనకు ప్రస్తుతం అంటే వినాయక చవితి అంటే ఇట్స్ ఎ రైనీ సీజన్. అటువంటి కొత్త నీరు వచ్చినప్పుడు మనం ఈ పత్రులన్నీ అందులో కలపడం ద్వారా ఆ వాటర్ ప్యూరిఫై అవుతుంది. సో దానివల్ల మనకి జలచరాలకు కానీ ఇటు మానవాళ్ళకి కానీ చాలా ఉపయోగం ఉంటుందండి. మన పండగలన్నీ కూడా ఏదో ఒక ముఖ్య ఉద్దేశం, ఒక అంతరార్థం ఉండే మనం జరుపుకుంటాము. అలాగే వినాయక చవితి రోజు మనం అన్ని ఆవిరితో చేసిన పదార్థాలనే తింటాము. సో దానివల్ల కూడా ఈ రైనీ సీజన్లో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా వినాయక చవితిని మనం హిందువులం
ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ అటు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరము చక్కగా శ్రద్ధతో వినాయక చవితి చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మట్టి వినాయకులు పంచిపెడుతున్నా కూడా నేను ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే ఇంకా కూడా అంటే చాలా చోట్లేనంటే దగ్గర 90% ప్లాస్టర్ ఆఫ్ పారిసే వాడుతున్నారంట. 90% అంటే ఇవన్నీ మనం చేస్తున్నవన్నీ కూడా ఈ మట్టి వినాయకులు కానీ లేకపోతే స్వీట్లతో చేసింది కానీ కొబ్బరి ముక్కలతో చేసింది కానీ వెజిటబుల్ చేసింది ఇలాంటి విగ్రహాలన్నీ చూసుకుంటే 10% వస్తుందన్నమాట. మిగిలిన 90% స్టిల్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్లోనే ఉందన్నమాట. కాబట్టి ఇంకా అవేర్నెస్ ఇంకా క్రియేట్ చేయాలండి. ఇంతకాలం మనం అంటే 17-18 సంవత్సరాలు చేస్తున్న అవేర్నెస్ 10% మార్కెట్లోకి వెళ్ళింది. సో ఇంకా అంటే మనం ఓన్లీ మనం మంచిగా ఒక భక్తితో వినాయకుడిని మనం పూజించాలి, మన యొక్క సంప్రదాయాలను పాటించాలి, అట్ ది సేమ్ టైం మన పర్యావరణం రక్షించుకోవాలి. అలాగేనంటే మన వినాయకుడు మన ఏవొచ్చిన మనకి వచ్చిన విఘ్నాలన్నీ కూడా ఆయన ఓవర్కమ్ చేస్తారు. కాబట్టి ఈ చవితి చెందిన మనందరికీ మన స్టూడెంట్స్ అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ కూడా వినాయకుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి. ఆగస్టు 28వ తేదీన విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు అప్పలరాజు తెలియజేశారు. విజయనగరం స్థానిక ఎల్బీజీ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బషీరాబాద్లో జరిగిన విద్యుత్ పోరాటం ఫలితంగా ఇప్పటివరకు ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచే సాహసం చేయలేదని అన్నారు. ఎన్నికలలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల రూపంలో విద్యుత్ భారాలను ప్రజలపై వేసేందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆగస్టు 28వ తేదీన విద్యుత్ అమరవీరుల దినం సందర్భంగా వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పిలుపునిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి లక్ష్మీ ఆర్ శంకర తదితరులు పాల్గొన్నారు. దాడి చేస్తూ ఉంది. విద్యుత్ ఛార్జీలు ఆ రోజు జరిగిన పోరాట ఫలితంగా నేటి వరకు ఎటువంటి పెంపుదల లేకుండానే సాగింది. ఎందుకంటే ఆ ప్రజా ఉద్యమంలో 3 అమరులయ్యారు, ప్రజల కోసం పోరాడారు. ఆ పోరాడిన ఫలితం ఊరకనే పోలేదు. అందుకని అప్పుడున్న పాలకులకు హెచ్చరిక. అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగిన ఆయన ప్రభుత్వం ఉంటుండగానే ఈ పోరాటాలు జరిగాయి. అప్పుడు కాల్పులు జరిగాయి. ఆ ఘాతకానికి పాల్పడింది ఆయన ప్రభుత్వమే. కానీ ఆ రోజు నుండి నేటి వరకు ఎటువంటి భారాలు వేయకుండా పోరాట ఫలితంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విద్యుత్ భారాలు అనేవి పేదవాడి దగ్గర నుండి పెద్దవాడి వరకు అందరికీ విపరీతమైన భారం పడే పరిస్థితి, గుడ్డు దీపం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు పెట్టి అనేక రూపాయల్లో భారాలు వేయడం, ట్రూ అప్ ఛార్జీల పేరు మీద వేల కోట్ల రూపాయలు అప్పుడెప్పుడో గడిచిపోయిన దానికి ఇప్పుడు వసూలు చేయడం, ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్ పేరు మీద 50,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మీద వేయటం, ఇటువంటి భారాలన్నీ పెంచుతున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికానికి ఈ పోరాటాలు కొత్త కాదు. గతంలో జరిగిన ఈ భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యాన పోరాడిన సంగతి కూడా చరిత్ర మర్చిపోవడానికి లేదు. కానీ ఈరోజు ఆ చరిత్ర కూడా మర్చిపోయి గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు లోకేష్ కానీ స్మార్ట్ మీటర్లు పెట్టినప్పుడు, అలాగే విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టినప్పుడు కూడా రైతులు ఎక్కడైనా బాధపడుతుంటే ఆ మోటార్లకి మీటర్లు పెట్టడం అన్యాయం, చాలా ఇబ్బంది, బాగా భారాలు పడతాయి. కాబట్టి ఎక్కడైనా వినాయక చవితి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గురాణ ఐలు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు పూజించి నిమగ్నం చేయడం వలన చెరువులు కాలుష్యమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని కోరారు. ప్రతి సంవత్సరం వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పరిరక్షణ నిమిత్తం మట్టి వినాయకుల్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఇది ప్రతి సంవత్సరంలాగే ఉచితంగా మట్టి వినాయకుల్ని పంపిణీ చేస్తున్నాము. ప్రజల్లోని ఈ పరిరక్షణ అంటే ఏదైతే మన గతంలోని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి వినాయకుల్ని చేయడం, అవన్నీ నీటిలో నిమజ్జనం చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి మట్టి వినాయకుల్ని మన పూర్వకాలం నుంచి ఏదైతే ఆచారం ఉందో ఆ ఆచారాన్ని మళ్ళీ అందరిలోకి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ మట్టి వినాయకుల్ని పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇది మేము గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికారిక సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ నేడు టార్స్
కిరణం మహిళా సమాఖ్య, స్వాతి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించి ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక ప్రైవేటు హోటల్లో బాల్య వివాహాలపై న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు వివాహం చేయుట చట్టరీత్యా నేరమని, అందుకు తగిన శిక్షలు ఉంటాయని తెలియజేశారు. చిన్న వయసులోనే వివాహాలు చేయడం వలన అనేక అనారోగ్య సమస్యలు, శారీరక సమస్యలు ఏర్పడతాయని తెలియజేశారు. బాల్య వివాహాల రద్దు చట్టం గురించి స్వచ్ఛంద సంస్థల తరపున వచ్చిన ప్రేక్షకులందరికీ తెలియజేశారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ అథారిటీ వాళ్ళ సెపరేట్ వింగ్ ద్వారా ప్రజలకి న్యాయ సహాయాన్ని అందించాలని చెప్పి సెపరేట్గా మాకు ఒక డిపార్ట్మెంట్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఈ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ సెక్రటరీ, లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా నేను ఉన్నాను. అదేవిధంగా మన మండల లెవెల్లో రిమైనింగ్ మండల్స్ ఏవైతే ఉన్నాయో విజయనగరంలో ఆయా మండలాలు, ఆయా అధికారులు ఎవరైతే మనకి జడ్జెస్ ఉంటారో వాళ్ళు లీగల్ సర్వీస్ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్పర్సన్గా వాళ్ళు ఉంటూ ప్రజలకి న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత వాళ్ళపైన అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మహిళలకి సంబంధించిన చట్టాల గురించి అవగాహన కల్పించాలి. మహిళలకు తీసుకున్నారు. మహిళల్లో ముఖ్యంగా సెక్స్ వర్కర్ మేడం గారు చెప్పారు, ఎవరు కూడా కావాలని సెక్స్ వర్కర్గా మారరు. సో వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు ఎటువంటి సోర్స్ లేకపోవటం వల్ల, లేదంటే సమాజం వెలువేయటం వల్ల, వేరియస్ కారణాల వల్ల వాళ్ళు ఈ మహిళ మనకి సెక్స్ వర్కర్గా మారాల్సిన పరిస్థితి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని ప్రొఫెషన్గా తీసుకోమని చెప్పి జడ్జిమెంట్ ద్వారా చెప్పింది. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏంటి, వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటి, వాళ్ళని ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే డిఫరెంట్ డిపార్ట్మెంట్ మనకి మేడం గారు చెప్పారు ఏంటంటే వాళ్ళకి మన సెక్స్ వర్కర్స్ కానీ, లేదంటే మనకి ట్రాఫిక్లో దొరికిన విక్టిమ్స్ కానీ వీరికి ఎవరికైనా కూడా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అనేది పెట్టడం జరిగింది. అట్లాంటి స్కీమ్స్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అనేది జనరల్గా మనం క్వశ్చన్ వేసుకుంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే అవేర్నెస్ లేదని చెప్పి మేడం గారు చెప్పారు. అవేర్నెస్ లేదంటే దానికి ఎవరు కారణం అంటే సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు, మనం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళగలిగితే డెఫినెట్గా ప్రజలకు అనేది అవగాహన వస్తుంది. అవేర్నెస్ మనం చేయాలి. వీఆర్ హెల్పింగ్ అనేది నాట్ సఫిషియంట్ అన్లెస్ అవేర్నెస్ ఈజ్ దేర్, హెల్పింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్. కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మీరైతే సంఘం నుంచి కొంతమంది వచ్చారని చెప్పారు. ఇలాంటి సంఘాలు మిగతా ఏరియాల్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ మనం తీసుకురాగలగాలి. ఒక వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళందరికీ సభ్య సమాజంలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా మహిళా అధ్యక్షురాలు పలుకూరి ప్రభావతి అన్నారు. మంగళవారం ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన అభినందన సభలో ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షురాలుగా అవకాశం కల్పించిన మాజీ రాజ్యసభ సభ్యులు, గ్లోబల్ చైర్మన్ టీజే వెంకటేష్, గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరు రామకృష్ణ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి, గ్లోబల్ వర్కింగ్ మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతిప్రసాద్లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్థాయిలో మహిళా విభాగాన్ని బలోపేతం చేస్తూ మహిళలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పట్ల అవగాహన కలిగిస్తామని అన్నారు. స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థికంగా బలపడే విధంగా ప్రోత్సహించగలమని చెప్పారు. ప్రతిరోజు కుటుంబ భారాన్ని మోస్తూ అలసిపోతున్న మగవులకు ఉత్తేజం, విజ్ఞానం కలిగించే కార్యక్రమాలు నిర్వహించగలమని అన్నారు. వరల్డ్ ఆదివాసీ జిల్లాకి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా నేను ఈ మహిళలకి వాళ్ళ సమస్యలకి అండగా ఉండి వాళ్ళకి సమస్యలవి నేను తీరుస్తాను. రేపు వినాయక చవితి కావడంతో పూజా సామాగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. వినాయక మండపాలు కొలువుదీరేందుకు రకరకాల వేషధారణలతో గణపతి ప్రతిమలు సిద్ధమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రజలతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. సాలూరు ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ వద్ద మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి వేడుకలు అందరూ ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, కానీ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలు నీటి వనరులను తీవ్రంగా కాలుష్యం చేస్తాయని, ఆ కాలుష్యం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు. మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించుకోవడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటమే కాకుండా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించే అవకాశం కలుగుతుందని వివరించారు. చిన్నారులు, యువత, మహిళలు ముందడుగు వేసి మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని, తమ కుటుంబం నుంచి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి కూడా రక్షణ కలుగుతుంది అని మనందరం కూడా మట్టి గణపతినే పూజిద్దామని, పర్యావరణాన్ని కాపాడదామని మనం చాలా సంవత్సరాలుగా మట్టి గణపతులనే అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా మట్టి గణపతితో పూజ చేసి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విజయనగరం జిల్లా గజపతినగరంలోని సిమెంట్ రోడ్డులో ఇటీవల కిరాణా షాపులలో జరిగిన వరుస దొంగతనాల కేసులో గజపతినగరం మేదరవీధికి చెందిన గ్రంథి హరీష్ శంకర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా గజపతినగరం సిఐ జేఈవి రమణ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. పూసర్ల మల్లేష్, పూసర్ల బాలాజీ కిరాణా దుకాణాలతో పాటు సాంబమూర్తి పిండి మిల్లులో 14,500 రూపాయల నగదు అపహరించగా అతని వద్ద నుంచి 14,100 రూపాయల నగదు రికవరీ చేశామని అన్నారు. గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొత్తపాలెం విలేజ్ జంక్షన్ దగ్గర 11 గంటలకి మేము ఒక 4 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని 1 గంటకు అదుపులోకి తీసుకున్నాం. వారు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళందరూ కూడా బొండపల్లి మండలానికి చెందిన వెదిరివాడ పంచాయతీకి చెందిన వాళ్ళు 3, కొండకరికం 1. వీళ్ళందరూ మన ఏరియాలో దొంగతనాలు చేయడం జరిగింది. దాని మీద బొండపల్లి పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదుపరచడం జరిగింది. వారి వద్ద నుండి మనం ఒక మోటార్ని, 2 గొర్రెల్ని, 2 కోళ్ళని అండ్ ఈ అఫెన్స్ చేయడానికి ఉపయోగించిన ఒక ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది. మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు, ప్రముఖ వైద్యులు డాక్టర్ సతీష్ కుమార్లు అన్నారు. సోమవారం సాయంత్రం గజపతినగరంలోని 4 రోడ్ల జంక్షన్లో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ వారు సమకూర్చిన 500 మట్టి వినాయక విగ్రహాలను వారు పంపిణీ చేశారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం శ్రేయస్కరమని అన్నారు. అధ్యక్ష కార్యదర్శులు సాయి కుమార్ రేవంత్ తదితరులు పాల్గొన్నారు. 45 ఏళ్లుగా కార్యకర్తల కోసమే టీడీపీ పనిచేస్తుందని రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్లు అన్నారు. క్షత్రియ కళ్యాణ మండపంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఇరువురు మంత్రులు విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీకి ఉన్న విధి విధానాలు కానీ అమరికలు కానీ ప్రపంచంలో ఏ పార్టీకి కూడా లేవని అన్నారు. ఆ నియమాలను కార్యరూపణ చేస్తూ ప్రతి నాయకుడికి ఒక బాధ్యత ఇస్తూ వారికి ర్యాంకులు ఇస్తున్నామని అన్నారు. పాలన, సంక్షేమ, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. యువ నాయకులు లోకేష్ వచ్చిన తర్వాత పార్టీ మెంబర్షిప్ ద్వారా ప్రతి ఒక్కరికి ఫెసిలిటీ కల్పిస్తున్నామని అన్నారు. మెంబర్షిప్ ద్వారా ఉన్నత స్థాయి పదవులు కల్పిస్తున్నామని అన్నారు. జిల్లాలో 17 విభాగాలలో కార్యవర్గాన్ని నియమించేందుకు ఈ సమావేశం నిర్వహించామని అన్నారు. బలోపేతం చేయడానికి, కార్యకర్తల భాగస్వామ్యం, నాయకుల భాగస్వామ్యం పెంచడానికి ఒక వ్యూహాత్మకంగా కమిటీలో మార్పులు తీసుకొచ్చి సామాజిక వర్గాలుగా వారిని గుర్తించి వాళ్ళలో కూడా నాయకత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ ద్వారా అభివృద్ధి చెందే రకంగా వాళ్ళలో కూడా మా సామాజిక వర్గ నాయకులు ఉన్నారు అని గుర్తించే రకంగా, గౌరవించే రకంగా ఈనాడు మరి కమిటీల పునర్నిర్మాణం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం వచ్చింది. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయడం జరిగింది, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. రాష్ట్రంలో 3 గంటలు పెట్టినా సరే ప్రతి కార్యకర్తకి అర్థం చేర్చుకుని వాళ్ళకి ఒక ఫోటో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్యకర్తలు దేవుడు భావించారు కాబట్టి ఈరోజు కష్టపడిన ఏ కార్యకర్త కూడా పెద్దపూట వేయాలి ప్రతి కార్యకర్తగా ముఖ్య ఉద్దేశంతో
మరి అనుబంధ కమిటీలు కానీ సాధకాల కమిటీలు కానీ దగ్గరుండి అబ్జర్వర్ చేయడమే కాక స్థానిక మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూర్చొని కార్యకర్తలను ఇచ్చే ప్రతిపాదనలు స్వీకరించి ఆశావాదులందరికీ కూడా న్యాయం చేయాలి. ఏదైతే గతంలో కష్టపడి పనిచేశారో ఈ విజయనగరం జిల్లా క్లీన్ స్వీప్ అవడానికి కీలక పాత్ర ఎవరు వహించారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తూ కొత్త వారిని కూడా ప్రతిపాదనలు స్వీకరించి ఈరోజు కార్యకర్తలే రాజు అనే నినాదంతో మేము ముందుకు తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ విజయనగరం జిల్లా సమావేశానికి భారీ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు అందరూ రావడం ఉత్సాహంగా పాల్గొనడం కూడా అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6లో భాగంగా ఒక్కొక్కటిగా అమలు చేయటం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాగే ఇటు సంక్షేమ అభివృద్ధితో పాటు మనం ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ఉందో వాళ్ళు విష ప్రచారం చేస్తా ఉన్నారు. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గణపతి ఉత్సవాల సందర్భంగా మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ. పర్యావరణాన్ని పరిరక్షించాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళిత ఆదివాసీ హక్కులు మానవ హక్కులే. న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవా ప్రాధికారిక సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్. సాలూరులో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. మట్టి వినాయకులను పూజించాలని పిలుపు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.